సో ఏంటి అంటే ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్‌కి అలా స్టూడెంట్స్ సపోర్ట్‌గా మీరు ఇక్కడికి వచ్చినారు కదా! సో ఏంటి అసలు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఒక అకౌంటబిలిటీ ఉండాలి జరిగిన సిచ్యువేషన్‌కి. నీట్ పేపర్స్ లీక్ అవ్వడం అనేది ఒక చిన్న విషయం కాదు. జస్ట్ పేపర్స్ ఇప్పుడు నీట్‌లో మాత్రమే లీక్ అయింది. ఫ్యూచర్‌లో ఇంకా వేరే ఎగ్జామ్స్‌లో కూడా పేపర్స్ లీక్ జరగొచ్చు. అట్లా జరగకుండా ఉంటదని అకౌంటబిలిటీ గవర్నమెంట్ ఎన్‌ష్యూర్ చేస్తే అసలు ఈ ప్రొటెస్ట్ అనేది ఉండదు. సో అంటే గవర్నమెంట్ ఏమంటుందంటే ఇది ఫస్ట్ టైం కాదు కదా లీక్ అవ్వడం. ఎందుకు ఈసారి నరేంద్ర మోడీకి అగైనెస్ట్‌గా వెళ్తున్నారు? వీళ్ళు కావాలని వీళ్ళు ఎగ్జామ్ కోసం ఇదేం కాదు. నరేంద్ర మోడీ గవర్నమెంట్‌కు అగైనెస్ట్‌గా వెళ్తున్నారు. ఇదే వాళ్ళు మెయిన్ ఎయిమ్ అని చెప్పేసి. అసలు నరేంద్ర మోడీకి అగెయిన్స్ట్‌గా అట్లేం లేదు. జరగడమే మీరే అంటున్నారు జరగడం ఫస్ట్ టైం కాదని. అదే ఆల్రెడీ జరిగింది. సో మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితూనే ఉంటాయి. లాస్ అయ్యేది స్టూడెంట్సే. అట్లా లాస్ జరగకుండా ఉండాలి కాబట్టి మేము వాయిస్ రేజ్ చేస్తే మా కోసం మేమే నించాలి కాబట్టి వీఆర్ టాకింగ్ ఫర్ దిస్. సో అంటే ఇట్స్ నాట్ అబౌట్ గవర్నమెంట్. స్టార్టింగ్ ఇది స్టూడెంట్స్ సమస్యగానే ఉంది. ఇప్పుడు పొలిటికల్ వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోయి దీన్ని డైవర్ట్ చేస్తున్నారు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. బట్ మీరేం చెప్తారు దానికి? అట్లా జరుగుతుంది నిజంగా. ప్రొటెస్ట్ యాక్చువల్గా జరగాల్సింది ఓన్లీ నీట్ పేపర్స్ లీక్ గురించి. కానీ గవర్నమెంట్ దీంట్లో ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అన్నీ యాడ్ అవ్వడం వల్ల అది డీవియేట్ అవుతుంది. మోటివ్ డీవియేట్ అవుతుంది. అట్లా డీవియేట్ అవ్వకుండా ఓన్లీ ఎక్కడ మన మోటివ్ ఏందో దానికి స్టిక్ ఆన్ అయ్యి ఓన్లీ నీట్ పేపర్స్ గురించి మాత్రమే ప్రొటెస్ట్ జరిగితే బెటర్. సో ధర్మేంద్ర ప్రధాన్ గురించి ఏం చెప్తారు? రిసిగ్నేషన్ అనేది కంపల్సరీ జరగాలి అని నేను జరగాలని నేను కోరుకోవట్లేదు. బికాస్ ఆయన రిజైన్ చేస్తే మళ్ళీ ఇంకొకరు వచ్చినా జరుగుతుంది అనే సిచ్యువేషన్ కూడా ఉంది. ఎందుకంటే పేపర్ లీక్ అయింది మొత్తం ధర్మేంద్ర ప్రధాన్ గురించి అయిన సోర్స్ వల్లనే కాదు, ఇట్స్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కూడా చాలా యాడ్ అయినాయి. సో సో రెసిగ్నేషన్ ఒక్కటే సొల్యూషన్ కాదు. ఇంకెవరు వచ్చినా కూడా ఈ పేపర్ లీక్ అనేది జరగచ్చు. సో మరి ఏంటి మీరు దేనికోసం ఇది అంటున్నారు? పేపర్ లీక్ అవ్వకుండా గవర్నమెంట్ ఇంకా అడిషనల్ మెజర్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు చాలా మంది చనిపోయినారు లైక్ నీట్ ఇట్లా పేపర్ లీక్ అవ్వడం వల్ల వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకొని స్టూడెంట్స్ సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. వాళ్ళకి ఏం చెప్తారు? అంటే వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళకి న్యాయం జరగలేదు కదా. న్యాయం జరగాలి, అందుకే ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు పేపర్ లీక్ అవ్వడం వల్ల చాలా మంది లాస్ అవుతారు. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ కోసం చాలా మంది ఇయర్స్ చదువుకుంటూ ఉంటారు. ఆ ప్రెషర్, ఆ డిసప్పాయింట్మెంట్ ఎవరు తట్టుకోలేరు. అందరూ లోవర్ మిడిల్ క్లాస్ నుంచి ఒక బెటర్ లైఫ్ స్టైల్ ఉండాలని కోరుకుంటారు. సో ఇది ఇలానే కంటిన్యూ అయితే నేపాల్లో ఎలా అయితే గవర్నమెంట్ మొత్తం పడిపోయిందో స్టూడెంట్స్ అందరూ ఆ పబ్లిక్ అంతా అగైనిస్ట్ అయిపోయినారు గవర్నమెంట్కి, మిలిటరీ వాళ్ళు. సో అలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటే అంత ఆ రేంజ్కి వెళ్తున్నారు అనుకుంటున్నారు? ఒకవేళ గవర్నమెంట్ ఇప్పుడు అకౌంటబిలిటీ తీసుకోకపోతే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అందరు చాలా అగ్రెసివ్గా ఉన్నారు ఇప్పుడు స్టూడెంట్స్ ఫస్ట్ నీట్ పేపర్స్ గురించి మాత్రమే ఉండే, తర్వాత పోలీస్ అటాక్స్ జరగడం వల్ల ఇప్పుడు ఇంకా అగ్రెసివ్ నేచర్ చాలా పెరిగిపోయింది. ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే, ఇట్లనే అగ్రెసివ్ నేచర్ కంటిన్యూ అయితే ఇంకా జనాల్లో కూడా ఇంకా చాలా అగ్రెసివ్ నేచర్ ఉంటుంది. ఇట్ మైట్ లీడ్ టు చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ క్వశ్చన్ చేయదలుచుకుంటే ఏం క్వశ్చన్ చేయదలుచుకున్నారు? ఏం అడగదలుచుకున్నారు? గవర్నమెంట్ ఓన్లీ అకౌంటబిలిటీ మాత్రం ఎన్ష్యూర్ చేస్తే చాలు. బికాస్ పేపర్ లీక్ అనేది ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ టు స్టూడెంట్స్. అట్లా పేపర్ లీక్ అవ్వకుండా దే షుడ్ మేక్ షూర్ దట్ పేపర్ లీక్స్ అవ్వకుండా కంప్లీట్ సెక్యూరిటీతో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి స్టూడెంట్స్కి ఒక సెక్యూరిటీ అండ్ అకౌంటబిలిటీ ప్రొవైడ్ చేస్తే ఇట్ వుడ్ బి అ బెటర్ ఆప్షన్. మనం చెప్పండి అసలు ఏంటి, ఎంతవరకు పోయే ఛాన్సెస్ ఉన్నాయి? ఇవి స్టూడెంట్స్ ప్రొటెస్ట్ నుంచి పొలిటికల్గా మారే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో మొత్తం రచ్చ నడుస్తుంది. దానికి ఏం చెప్తారు? We the people of Telangana are standing by the side of the NEET aspirants. We demand the justice. Because we are demanding the justice. సో అంటే ఇక్కడ పేపర్ లీక్ అయితే ఎవరి ద్వారా లీక్ అయింది? ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అకౌంటబిలిటీ తీసుకోవాలి. బట్ ఇక్కడ మొత్తం రివర్స్లో నడుస్తుంది కదా. మేము అదే కోరుకుంటున్నాం కదండి. ఈరోజు 2006 నుంచి 2014 వరకు కూడా యూపీఏ గవర్నమెంట్లో చాలా పేపర్ లీకులు జరిగాయి. ఒక్క రెసిగ్నేషన్ కూడా ఇవ్వలేదు. ఈరోజు ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నారో, సో కాల్డ్ రాహుల్ గాంధీ కేంద్రంకి వెళ్ళి అక్కడ పిఆర్ స్టన్స్ చేసుకుంటా ఎక్స్ట్రా డ్రామాలు చేస్తున్నాడో అని అడుగుతున్నాను. నీ ప్రభుత్వంలో పేపర్ లీక్ అయిన రోజు నువ్వు ఎక్కడ పోయావు? ఆ రోజు ఎందుకు డిమాండ్ చేయలేదని అడుగుతున్నాను. అఫ్ కోర్స్ ఏదైతే కేంద్రంలో జరిగిందో దానికి వీ ఫీల్ వెరీ బ్యాడ్. దట్స్ ద రీజన్ వీఆర్ హియర్. వీఆర్ డిమాండింగ్ ద రిజిగ్నేషన్ ఆఫ్ ధర్మేంద్ర ప్రధాన్. బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ద పీపుల్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ అవర్ కంట్రీ, డోంట్ ట్రస్ట్ రాహుల్ గాంధీజీ. సో ఓకే, ఇప్పుడు ఈయన కూడా ఒకప్పుడు పేపర్ లీకేజ్ పైన ప్రొటెస్ట్ చేసిన ఆయన. సో ఇప్పుడు ఈయనకి ఎందుకు అర్థం కావట్లేదు? ఆ పెయిన్ అప్పుడు తెలుసు కదా, ఇప్పుడు ఎందుకు పదవిలో ఉన్నందుక?
సి బీజేపీ రాజకీయాల గురించి ఏదైనా చేస్తుందండి. మెనీ ఆఫ్ ద స్మాల్ స్టేట్స్ ఎన్డీఏ అనే ఒక గవర్నమెంట్ మెనీ ఆఫ్ ది స్మాల్ స్టేట్స్ ని వాళ్ళ పిడికిల్లో పెట్టుకుంటుంది. దిస్ ఇస్ వాట్ బీజేపీ డస్. సో ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ ని ఎందుకు మీరు రిజిగ్నేషన్ అడగట్లేదు అంటే హీఈస్ అ మెయిన్ పర్సన్ హూ ఇస్ నీడెడ్ ఫర్ ద ఒడిశా ఎలక్షన్స్. బీజేపీకి ఎంతసేపు వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేయాల్సింది అదే కావాలి బీజేపీకి. బీజేపీ నెవర్ కేర్డ్ ఫర్ ద స్టూడెంట్స్. బీజేపీ నెవర్ స్టూడ్ బై ద సైడ్ ఆఫ్ ద విక్టిమ్స్ టిల్ టుడే. సో అంటే ఈ ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఎంత పెద్ద రచ్చ నడుస్తుంది, ఎంత సివియర్ అయిందో తెలుసు. అక్కడ స్టూడెంట్స్ కి ఫుడ్ ప్రొవైడ్ చేయడము, పబ్లిక్ సపోర్ట్ చేస్తుంది. అసలు ఎవడో తెలియనివాడు కూడా వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాడు, లేడీస్ నీడ్స్ పంపిస్తున్నారు. మరి ఇది గవర్నమెంట్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు దీని మీద? నేను అదే చెప్తున్నాను కదండి. వీళ్ళ తప్పుని సరిదిద్దుకోవాలనుకోవట్లేదు. ఐఎమ్ రిక్వెస్టింగ్ మోదీ గవర్నమెంట్ ఆల్సో, సార్ ద స్టూడెంట్స్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. ఈరోజు నేపాల్లో ఏదైతే జరిగిందో, బంగ్లాదేశ్లో ఏదైతే జరిగిందో అది మన ఇండియాలో కూడా జరగబోతుంది. సో దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ సార్, ఏదైతే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అన్నారో ఇమీడియట్ రిజిగ్నేషన్ ఇస్తే ఏం ప్రాబ్లం సార్. ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి యాంటీ నేషన్ అని ఒక ట్యాగ్ వేస్తున్నారు, దానికి ఏం చెప్తారు? ఒక చిన్న విషయం చెప్తాను. ట్రైన్లు రైలు గుద్దుకొని రైలు యాక్సిడెంట్ అయితే ఏమంటారు అంటే అప్పుడు రైల్వే మినిస్టర్ రిజైన్ చేయడు. ఎవరైతే డ్యాములు కూలిపోతే అప్పుడు జల్ శక్తి మినిస్టర్ రిజైన్ చేయడు. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయట్లేదు. వీళ్ళని రిజిగ్నేషన్ అడిగితే మమ్మల్ని యాంటీ నేషనలిస్ట్ అంటున్నారు. నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నానండి, ఈ రోజు యాంటీ నేషనలిస్టులు మేం కాదు. బీజేపీ గవర్నమెంట్ బిలాంగ్ టు ద యాంటీ నేషనలిస్ట్ గవర్నమెంట్. ఇన్ ద నేమ్ ఆఫ్ అంబేద్కర్ దే ఆర్ బిట్రేయింగ్ ఇండియా. ఈరోజు ఇండియాని ఎవరైనా బిట్రే చేస్తున్నాడా అంటే బీజేపీ గవర్నమెంట్. అండ్ ఇంకొకటి, ఎవరైతే రాహుల్ గాంధీ టుడే హూ ఇస్ సేయింగ్ దట్ హీ విల్ బి స్టాండింగ్ ఇన్ ద solidarity of this NEET aspirants. राहुल गांधी जी, छात्रों के पीड़ा पे जो लोग राजनीति करते हैं उनको गद्दार बोलते हैं, उनको देशद्रोही बोलते हैं. आज आप देशद्रोही हो. The whole India knows it, the whole Telangana. I'm speaking on behalf of 30 lakhs unemployed aspirants today. So final question, ఎంత వరకు ఇది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్? Of course అండి, వీళ్ళకి న్యాయం జరిగే వరకు మేము వీళ్ళ పక్షాన్ని నిలబడతామండి. న్యాయం జరిగేటట్టు గవర్నమెంట్ అసలు రెస్పాండ్ అవ్వట్లేదు కదా. రెస్పాండ్ అయ్యే వరకు నిలబడతామండి. తెలంగాణ రాష్ట్రం వస్తుంది అనుకున్నామా మనము? రాలే. ఇది కూడా అంతే. ఎంత వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ప్రొటెస్ట్? ఇంకా how long it will be going? Protest. It's going to go until the government takes accountability for the fact that they messed up. So many children killed themselves over this leak, and it's not even the first time it happened. 3 consecutive years, 3 consecutive paper leaks is insane, and we're not just going to tolerate it. I think that this won't be fixed until everyone who was involved with this problem and everyone who didn't take accountability resigns, and there are people who actually care about us. We need leaders who actually care about what the students need, not just someone who's here for taking our votes. To stand for the protest in the Jantar Mantar. So, a brutal violence avasham ledu, because student, like in democracy, everyone has the voice to raise their concerns, and government should respond to this concern in a fairness and equal manner, not just by violence and everything. And I hope we get a solution to this and ensure that government should not repeat these mistakes again in the future. No paper leaks. సో గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు కదా, బట్ ఎంత వరకు ఎన్ని రోజులు ఉంటుంది ఈ ప్రొటెస్ట్? Government respond అయ్యే వరకు we will do the protest. అంటే వాళ్ళు 0.1% కూడా మిమ్మల్ని కన్సిడర్ చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళు కన్సిడర్ చేయకపోతే ఇండియా వుడ్ బీ ఇన్ ద లాస్, బికాస్ వీఆర్ ద ఫ్యూచర్ సిటిజన్స్. ఫ్యూచర్ డెమోక్రసీ లైక్ ప్రొటెక్ట్ చేసేది మనమే, లైక్ స్టూడెంట్స్. సో దే విల్ హ్యావ్ టు రెస్పాండ్. సో అంటే స్టూడెంట్స్ మీద ఇట్లాంటి కొట్టడము, లాఠీ చార్జ్ చేయడము, టియర్ గ్యాసెస్ వేయడము, సో వీటన్నిటిని it's just oppressing the voices of the students. Adi, it's against the democracy first of all, because just because we are raising the voice, they are oppressing us. It's not right or fair. Against democracy annaru, but they are legally doing kada. It's like, yeah, that's what I'm saying. They should not do that. Adi enduku chestunaru atla brutal ga violence enduku? Endi just because we are asking for something, your violence chesese will be quiet? No, ఇంకా ఎక్కువ అవుతుంది ప్రొటెస్ట్ అనేది. ఇంకా ఒక లైక్ ఇట్ విల్ గో టు నెక్స్ట్ లెవెల్ బికాస్ ఆఫ్ గవర్నమెంట్ వైలెన్స్ ఆన్ ద స్టూడెంట్స్ ఆస్కింగ్ ఫర్ సంథింగ్ ఫేర్ ఆర్ జస్టిస్ కోసం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రజాస్వామ్యం అనేది ప్రజలు ఎన్నుకుంటేనే ఫామ్ అయిన గవర్నమెంట్లు ఇవన్నీ. ఎన్నుకున్న ప్రభుత్వానికి దించడం పెద్ద మ్యాటర్ కాదు. మీ బాధ్యత ఏంది? మీరు మాకు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలా, హెల్త్ ప్రొవైడ్ చేయాలా, గవర్నమెంట్ స్కీములు ప్రొవైడ్ చేయాలా? అవన్నీ ఫెయిల్ చేసుకుంటా మీ కొడుకులు ఎక్కడ చదువుకున్నారు,
మమ్మల్ని ఏమో ఇక్కడ చదివిపిస్తాం, మీ కొడుకులనేమో ఫారెన్ యూనివర్సిటీలకు పంపించి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలకు పంపించి అక్కడ మాస్టర్స్ డిగ్రీలు అక్కడ సంపాదించుకోమని అక్కడ పంపిస్తున్నారు. ఇక్కడ దేశంలో మీ కోట్లేసి మీకు కుర్చీలు ఇచ్చిన పార్లమెంట్లకు పంపిన ప్రజల్ని, ప్రజల యువతని, ప్రజల పిల్లల్ని మీరు వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటూ కూర్చున్నారు. మీ టైం అయిపోయింది. యువత నోరు మూయించడం అంటే ప్రజాస్వామ్యం నోరు మూయించడమే. ఇది సమయం. అప్నా టైం ఆగయా. ఎక్కడెక్కడ ఉన్న ఊర్లో ఉన్న యువత అందరూ కదిలి రావాలి. జంతర్ మంతర్ లో విద్యార్థులు తెలుపుతున్న ప్రొటెస్ట్ కి సంఘీభావం తెలియాలని చెప్పుతూ కోరుకుంటూ, హైదరాబాద్ నుంచి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజ్ నుంచి దగన్ తరుణ్ తేజ, హైకోర్టు అడ్వకేట్. నేను ఇంకా ఎన్రోల్మెంట్ అవ్వాలి బ్రదర్, ఇంకా టైం ఉంది. ఇంకొక 2 months లో నేను ఎన్రోల్ అవుతా హైకోర్టు అడ్వకేట్ గా. సో అడ్వకేట్ గా తెలంగాణలో రాష్ట్రంలో స్టూడెంట్లు కూడా ప్రతి ఒక్క జిల్లాల నుంచి, రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి, ఎంటైర్ ఇండియా నుంచి కూడా యువత కదంతో వస్తున్నారు. ఒక నిమిషం, అంటే ఈ ప్రొటెస్ట్ అంతా స్టార్టింగ్ స్టూడెంట్స్ కోసం స్టార్ట్ అయింది, ఇప్పుడు పొలిటికల్ గా మారిపోతుంది. పొలిటికల్ వాళ్ళు యూజ్ చేసుకొని అగైనెస్ట్ మోడీ అంటే ఎవరికి నచ్చదో వాళ్ళందరూ జాయిన్ అయిపోతున్నారు. న్యాయం పక్కన పెట్టండి, మోడీకి అగైనెస్ట్, గవర్నమెంట్ కి అగైనెస్ట్ వెళ్తున్నారు అని చెప్తున్నారు. స్టూడెంట్స్ న్యాయం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం పొలిటికల్ గా మారిందని అంటున్నారు. ఇది 100% పొలిటికల్ గా మారలేదు అని నేను అంటున్నాను. ఎందుకు అనట్లేదంటే యువత వ్యక్తం చేస్తున్న వాళ్ళ ఆవేదనకి నిజంగా ఈ రోజున్న ఒరిజినల్ నిజాయితీ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సంఘీభావం తెలపనికి విద్యార్థులు వెనకాల నిలబడ్డారు. విద్యార్థులు వెనకాల ఎవరు లేరు అని చెప్పేసి విద్యార్థుల్ని ఓటులేసి ఎన్నుకున్న కేంద్ర ప్రభుత్వాలు కూడా, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎవరు రియాక్ట్ కాకపోతే ఇప్పుడు ఉన్న జెన్జీ, ఇప్పుడు ఉన్న యంగ్ పొలిటీషియన్స్ వచ్చి మా వెనకాల నిలబడుతున్నారు. ఇది 100% పొలిటికల్ ప్రొటెస్ట్ అయితే కాదు. ఇది విద్యార్థుల ఆవేదన. వాచ్మ్యాన్ పిల్లలు, కూరగాయలు అమ్ముకునే పిల్లలు, రిక్షా తొక్కుకునే ఆటో నడుపుకునే పిల్లలు, ఆర్టీసీ డ్రైవర్ పిల్లలు, ఆడపిల్లలు నీట్ ఎగ్జామ్ రాస్తే వీళ్ళు మినిస్టర్లుగా ఉండి వీళ్ళ పని చేయకుండా పేపర్లు లీక్ చేస్తారా? పిల్లలు ఎందుకు పోతున్నారండి? పిల్లలు ఎందుకు పోతున్నారు వేరే దేశంకి? మా కజిన్ ఉంది, జార్జియాలో చదువుతుంది, MBBS చదువుతుంది. ఎందుకు చదువుతుంది? మా అక్క ఉంది, US లో సెటిల్ అయింది. ఎందుకు చదువుతున్నారు? ఎందుకు పోతున్నారు? నువ్వు ప్రొవైడ్ చేయాల్సిన సెక్యూరిటీ, నువ్వు ప్రొవైడ్ చేయాల్సిన సేఫ్టీ నువ్వు ప్రొవైడ్ చేస్తే గనుక మన దేశం వదిలి యువత బయట దేశాలకి వలసలు ఎందుకు వెళ్తారు? నువ్వు ప్రొవైడ్ చేసిన ఉద్యోగాలు ప్రొవైడ్ చేయకపోవడం వల్లనే ఇక్కడి నుంచి వలస దేశం వదిలి భారత దేశాలకు వెళ్తుంది. ఎందుకు రిజైన్ చేయట్లేదు ధర్మేంద్ర ప్రధాన్? ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? వాళ్ళ రాజకీయాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ మీరు యువతకి జరిగిన నిర్లక్ష్యం, ఎక్కడైతే పేపర్ లీక్ జరిగిందో నిన్న రాత్రి కూడా ప్రధాని మోడీ గారు అంటున్నారు, మీరు ప్రధాని మిస్టర్ నరేంద్ర మోడీ, వీఆర్ టెల్లింగ్ యూ ఓన్లీ వన్ థింగ్, please do needful for the students, otherwise it's a time for Gen Z. हमारा अपना टाइम आ गया. जय हिंद, जय తెలంగాణ. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మొండి వైఖరి ఇది. ఎందుకంటే ఎంతో మంది పిల్లలు ఆగమైపోతున్నారన్న. ఇవి మొన్న చూసుకున్నైతే మన ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఏ రకమైన లాఠీ చార్జీలు చేసినా చూస్తున్నాం. ఎంతో మంది విద్యార్థులకి గాయపడినా కూడా, ఎంత పోరాటం చేసినా కూడా జనాలకి ఎట్లాంటి ఇబ్బంది పడకుండా అనేకమైన పోరాటాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కంపల్సరిగా మోడీజీని గద్దె దింపే ప్రసక్తి కంపల్సరీ ఉన్నదని అక్కడ కాపాడుతుంది. వాళ్ళు చేసే లాఠీ చార్జ్ నుంచి ప్రజాస్వామ్యం కాదన్న. ఇంకొకటి ఏంటంటే పేపర్ లీకేజ్ ద్వారా కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే కంపల్సరీగా ఆయనని అరెస్ట్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అన్న. విద్యార్థి సంఘం తరపు నుంచి మేము కంపల్సరీగా తనను అరెస్ట్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అన్న చెప్పండి, ఏంటి స్టూడెంట్స్కి సపోర్ట్కి రావడం జరిగింది, ఇది ఎంతవరకు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? సో ఖచ్చితంగా ఇప్పుడు ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ అనేది చాలా పెద్ద అంశం. మరి విద్యార్థులు దాదాపు 16-17 సంవత్సరాలు కష్టపడి చదివిన తర్వాత నీట్ ఎగ్జామ్కి రాయడం జరుగుతుంది. మరి కష్టపడి నిజాయితీగా ఎగ్జామ్ రాసిన వారికి సీట్ రాకుండా
దొంగతనంగా పేపర్ లీక్ చేసి రాసిన వారికి సీట్ రావడం అనేది విద్యార్థులు తట్టుకోలేకపోయారు. మరి దానివల్ల ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. మరి వారికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఢిల్లీలో మొన్న శాంతియుతంగా ధర్నా చేస్తున్నప్పుడు పోలీసు వారు వారిపైన లాఠీచార్జ్ చేయడం జరిగింది. ఇది చాలా అమానుషమైన ఘటన. మరి విద్యార్థుల పైన అంత కఠినంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. వాళ్ళు విద్యార్థులు దేశద్రోహులు కాదు, టెర్రరిస్టులు కాదు, దొంగలు కాదు. మరి చదువుకునే విద్యార్థులు చిన్నపిల్లల పైన అలాంటి దాడి చేయడాన్ని ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ అట్లీస్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చనిపోయిన స్టూడెంట్స్కి ఏం చేయలేదు. సరే నీట్ మళ్ళీ పెట్టాము, మళ్ళీ చేసాం కదా, ప్రాబ్లం ఏముంది అని సింపుల్గా చేసేస్తున్నారు. బట్ ఇక్కడ స్టూడెంట్స్ లైఫ్ స్పాయిల్ అయిపోయింది. ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో వాళ్ళు స్పాయిల్ అయిపోయింది. దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకని? అందుకే ఇప్పుడు ఈ ప్రధాన డిమాండ్లు పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున స్టూడెంట్స్ తరఫున మేము చేసేది ఏంటంటే ఎవరైతే విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారో వారికి న్యాయం జరగాలి, వారి కాంపెన్సేషన్ ఇవ్వాలి, వారి కుటుంబ సభ్యులకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. అలాగే ఈ నీట్ పేపర్ లీక్ అవ్వడానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి. ఫ్యూచర్లో ఇలాంటి పేపర్ లీక్ జరగకుండా విద్యాశాఖ మంత్రి గారిని రిజైన్ చేయాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల నిజంగా కూడా వారికి బాధ్యత లేదు. వారు వారి లైఫ్కి ఇది ఎంత ఇంపార్టెంట్ అనే అంశం వారికి అర్థం అవ్వట్లేదు. నార్మల్ ఒక పేపర్ లాగానే వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు తప్ప, కానీ డాక్టర్ అవ్వాలనేది చాలామంది విద్యార్థుల ఒక లైఫ్ అంబిషన్. మరి వాళ్ళ కుటుంబం మొత్తము దానిపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి సో కేంద్ర ప్రభుత్వానికి విద్యార్థుల పైన ఈ అంశం పైన ఎలాంటి చిత్తశుద్ధి లేదనేది అర్థమవుతుంది. హాయ్ బ్రో. హాయ్. సో ఏంటి ఈ ప్రొటెస్ట్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? ఇంకా అంటే ముందు ఇంకా పెద్దగా మారుతుంది కానీ తగ్గట్లేదు. గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. సార్, ఐ థింక్ గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చే వరకు డెఫినెట్లీ ఈ ప్రొటెస్ట్ అవుతుంటుంది సార్. సో అంటే ఏంటి అసలు ఢిల్లీలో అయితే విపరీతంగా దాడులు జరుగుతుంది, పోలీసు వల్ల రౌడీలో బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో మొత్తం క్లియర్గా కనిపిస్తుంది కదా, దానికి ఏం చెప్తారు? సార్ అవును సార్, ఇట్ ఈస్ టోటలీ రాంగ్ దట్ ద గవర్నమెంట్ అండ్ ఢిల్లీ పోలీస్ has done to the students. So it is a question against democracy today. The education system is the first cause why this thing has started, but today it's a whole question on democracy against peaceful protest and ఒక కామన్ మ్యాన్ వాయిస్ వినపడడం ఎంత కష్టమో is all today's protest about. అంటే ఎక్స్పెక్ట్ చేశారు అసలు ఒక జంజీ జనరేషన్ మొత్తం అగైనెస్ట్ గవర్నమెంట్ అయిపోయింది. వాళ్ళ బేసిక్ నీడ్ వాళ్ళు చదువుకునే మాకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వమని అడుగుతున్నారు. దీనికి ఎందుకు ఇంత అది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కదా? అవును సార్, టోటల్ ఈ రోజు స్టూడెంట్స్ అందరూ వచ్చారు బికాస్ ఇప్పుడు ఐఎమ్ నాట్ ఎ విక్టిమ్. నాకు తెలిసిన వాళ్ళు విక్టిమ్ కాదు, అక్యూజ్ కాదు, బట్ ఐఎమ్ హియర్ ఫర్ ద కాజ్. కి మనం కాకపోతే ఇంకోవరం ఫైట్ చేస్తాము. సో హియర్ వి ఆర్. స్టూడెంట్ నుంచి వచ్చారు కదా మీరు కూడా ఒక స్టూడెంట్? టోటలీ నేను కూడా స్టూడెంట్, బట్ స్టిల్ దిస్ ఇస్ ఫర్ అ గుడ్ కాజ్. సో యా. సో మీరు చెప్పండి ఏంటి నీట్ నాట్ సో నీట్ అని చెప్పేసి పెట్టారు? See, that is what we need accountability, not silence. So we just want something to be said from the government side. It has been so many days yet the government has been so silent. Maybe it is planning something big, maybe it is not. కానీ మాకు తెలియదు కదా వాళ్ళు ఏమనుకుంటున్నారని. So we are not fools kada. We need some answers, and this is, I think, this shows the power of this generation. And we are not just someone who scrolls reels, and we are not just consumers, but if we want we can create chaos also. You really think Dharmendra Pradhan will resign? Now atanu vintara leda ani pakkku pedte I think people will weigh his support and etc. Aina unte enta pros atanu lekapothe enti pros and cons of his being also వాళ్ళు చూస్తారు. So best result we want is along with him the system has to be changed. ఆయన వెళ్తాడు, ఆయన వస్తాడు, but the system has to be changed along with him also. సో అంటే ఇక్కడ పోలీస్ వాళ్ళు లైక్ ఢిల్లీ జంతర్ మంతర్లు ఏదైతే ముఖ్యంగా ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరి కోసం ఫుడ్ ఇవ్వడము, లేడీస్కి శానిటరీ ప్యాక్స్ ఇవ్వడం, అంటే ఇవంతా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఒక పబ్లిక్ నుంచి వచ్చే సపోర్ట్ గవర్నమెంట్ నుంచి రావట్లేదు కదా? See, now we have to check అక్కడ సపోర్ట్ ఎవరి నుంచి వస్తుంది, because there are says that it has been supported by people outside India, and we have to see if people who are protesting really have a cause that is regarding the examination and education system only, because there may be people who do not have a good cause in their heart and are fighting with malicious intent. Kabatti we are supposed to check that also. And స్టూడెంట్స్ అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా, మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి మనం ఏంటి ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్ ఎవర్ న్యూస్ ఛానల్స్లో ట్విట్టర్స్లో చూస్తూనే మనకు తెలుసు. సో అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అని వాళ్ళు చెక్ చేసుకొని దే సపోజ్ టు నో వెదర్ దే ఆర్ వాళ్ళని అంటే ప్రొటెస్ట్లో పాల్గొనివ్వాలా లేదా అని కూడా వాళ్ళు నిర్ణయించుకోవాలి. అందరూ మనతోని అరుస్తున్న వాళ్ళందరూ మనకి మంచి కోరుకునే వాళ్ళు కాదు, మనకి
సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ మనకి మంచి కోరుకునే వాళ్ళు కదా. అంటే అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా టికెట్స్ బుక్ చేసుకొని వచ్చి జంతర్ మంతర్ ప్రొటెస్ట్ లో పాల్గొనడం జరుగుతుంది. అది ఇంత ఒక ఇండియా మొత్తం మేబీ సి అంటే ఇక్కడ మనం దే ఆర్ లుకింగ్ అట్ బిగ్గర్ పిక్చర్ వాట్ ఈస్ దిస్ అనేది బికాస్ దిస్ ఈస్ రిలేటెడ్ టు ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా కదా. ఆల్రెడీ మనకి ఇఫ్ యూ లుక్ ఎట్ తెలంగాణ స్టేట్ ఓన్లీ so many students are flying abroad because they are not able to afford education here. One thing effort చేయలేకపోతున్నారు. Look at doctor అన్నా బీటెక్ అన్నా ఎంటెక్ అన్నా వాట్ ఎవర్ అండ్ ఎడ్యుకేషన్ కి వాల్యూ లేదు ఇక్కడ కంప్లీట్ చేసిన దానికి. వెన్ యూ కంపేర్ ఎడ్యుకేషన్ అవుట్ సైడ్ ఇండియా ఆర్ ఇక్కడ దే ఆర్ నాట్ హ్యావింగ్ వాల్యూ. సో ఇఫ్ సమ్మన్ ఇస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా అండ్ ఆర్ పార్టిసిపేటింగ్ అండ్ ఇఫ్ దే హ్యావ్ గుడ్ ఇంటెన్షన్ ఇట్ కెన్ ఓన్లీ మీన్ దట్ వాళ్ళకి ఫ్యూచర్ గురించి బాధ ఉంది అని ఇట్ జస్ట్ మీన్స్ దట్ ఇన్ సో మెనీ డాక్టర్స్ are flying abroad and entamandi qualified people are not able to get seats because they are not able to afford it. We all of us know how doctor medical colleges work gada, so they are just worried about their future in India maybe. ఎన్ని అంటే ఎంత కాలం ఇది కంటిన్యూ అవుతుంది? Maybe see as long as I think students get a proper answer. Already Sonam Garu has broke his fast manaki. He has uploaded that after proper what discussions with the cabinet members he has broke his fast. Now it is only the students versus the government. The person who stood on the stage is no more standing on the stage. సో ఇప్పుడు స్టూడెంట్స్ చేతిలో మాత్రమే ఉంది ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు అని చెప్పేసి. సో students have to decide what is your expectation and how long are you going to take. ఎందుకంటే మీకోసం ఫాస్ట్ చేయడానికి ఇప్పుడు ఒక మనిషి లేడు. సో ఇఫ్ ఇట్ నీడెడ్ మీరు చేయడానికి రెడీగా ఉన్నారా, వాట్ ఈస్ యువర్ స్టెప్ అనేది స్టూడెంట్స్ డిసైడ్ చేయాలి. ఇది కంప్లీట్. థ్యాంక్ యూ.